తాలింపులో 2 కరివేపాకు రెమ్మల్ని దూసి వేశామంటే చిటపటమంటూనే గుమగుమలతో వంటకం రుచి అదిరిపోవాల్సిందే. కాని తినేటప్పుడు మాత్రం ఆ ఆకుల్ని తీసి పక్కన పెట్టేస్తుంటాం. కాని అది చేసే మేలు ఏంటో తెలుసుకున్నారంటే కరివేపాకే అని తీసి పారేయకుండా కాస్త ఆలోచనలో పడతారు. ఆడవాళ్ల దృష్టిలో కరివేపాకు వంటల్లో వేసే పదార్థమే కాదు, అదొక ఎమోషన్. వంటకు సిద్ధంగా అన్ని పదార్థాలున్నా తాలింపులోకి కరివేపాకు లేదంటే మాత్రం ఎంతో వెలితిగా భావిస్తారు. అందుకే అప్పట్లో పెరట్లో అడుగు పెట్టగానే సువాసన వెదజల్లే కరివేపాకును పెంచుకుంటే ఇప్పుడు వీలును బట్టి బాల్కనీ కుండీల్లోనూ పెంచుతున్నారు. వాసనతో పాటు వంటకం రుచిని పెంచే ఈ కరివేపాకులో ఔషధ గుణాలు దండిగా ఉన్నాయి. ఇందులో విటమిన్ ఏ, సి, అనేక బి కాంప్లెక్స్ విటమిన్లతో పాటు అనేక ఖనిజాలు, మొక్కల ఆధారిత యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా కరివేపాకును ప్రతిరోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో తింటే ఆరోగ్యంలో అనేక మార్పులొస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇది చర్మ సమస్యలకు కూడా భలేగా పనిచేస్తుంది అంటున్నారు. ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో కరివేపాకు ఆకులను తీసుకోవడం వల్ల చర్మ సమస్యలు తగ్గిపోయి చర్మం సహజంగా మెరుస్తుంది. రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో 7 నుంచి 10 కరివేపాకులు తింటే ఇలా నెల రోజుల్లోనే బరువు కూడా అదుపులో ఉంటుంది. ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో కరివేపాకును నమలడం వల్ల జుట్టు కూడా ఆరోగ్యంగా పెరుగుతుంది. ఇది జుట్టు పెరుగుదలను మెరుగుపరిచి ఒత్తుగా పెరిగేలా ప్రేరేపిస్తుంది. మార్నింగ్ సిక్నెస్తో బాధపడేవారికి కరివేపాకు మించిన రెమెడీ లేదు. ఇది మంచి జీర్ణక్రియకు, రక్తంలో చక్కెర నియంత్రణకు, ఆరోగ్యకరమైన గుండె లయకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.